సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే సెన్సేషన్ క్రియేట్ అయిందో ఎన్ కన్వెన్షన్ ఇష్యూలో ముందుగా స్టెప్ వేసింది ఆయనే. అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ ఆయన్నే ముందు హైడ్రా దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎంతో మాట్లాడదాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అలాగే హైకోర్టు కూడా దానికి ఆపేయండి అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, స్టే కూడా. చూద్దాం ఇప్పుడు ఆయన ఏం చెప్తారు. నమస్తే అండి. నమస్కారం. భాస్కర్ రెడ్డి గారు, ఎప్పుడు కంప్లైంట్ చేశారు మీరు? చెరువుల్ని కాపాడే వాళ్ళలో మీరు కూడా ఏమన్నా ఉన్నారా? సోల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, మనందరికీ తెలుసు, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అని. అందులో భాగంగా చేశారా, లేకపోతే మీరు పర్సనల్గా చాలా వాటిని నేను విన్నాను మీ గురించి, చాలా చోట్ల పబ్లిక్కి అవసరమైన ఇష్యూస్లో మీరు ఇన్వాల్వ్ అవుతారని, పార్కులు కాపాడడము, తర్వాత ప్రభుత్వ స్థలాలు కాపాడడము, ఇలాంటి వాటిల్లో మీరు చేస్తూ ఉంటారని విన్నాను నేను. మేము ఒక 25 సంవత్సరాల నుంచి యాంటీ కరప్షన్, లేక్స్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, నాలాలు, కుంటలు, గొలుసుకట్టు చెరువుల మీద మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అంతకుముందు చందానగర్ జాయింట్ కౌన్సిల్ పేరుతోటి అనేక పోరాటాలు చేసినాం. దాని తర్వాత జనం కోసం 2010లో ఏర్పడ్డ తర్వాత 2010 నుంచి నేటి వరకు ఈ ఎన్ కన్వెన్షన్తో సహా దాదాపు ఒక 40 కేసులు లోకాయుక్తలో ఫైల్ చేయడం జరిగింది. మెమరబుల్ జడ్జిమెంట్ హైకోర్టు నుంచి మేము తీసుకున్నాం. తర్వాత ఎన్జిటి నుంచి కూడా మేము ఈ పార్కుల ప్రొటెక్షన్ గురించి కూడా జడ్జిమెంట్లు తీసుకునే ఉన్నాయి. దాంట్లో అనేక మెమరబుల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయితే 2010లో మేము ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, లేక్ ప్రొటెక్షన్ ఇష్యూస్ తీసుకున్న తర్వాత మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ పోతూ ఉంటే అధికారుల్లో చలనం లేదు. 2012 వరకు మా జనం కోసం అనేది అప్పటికే మెమరబుల్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. 2012లో మేమిచ్చే ఫిర్యాదులను చూసి అప్పుడున్న శేషాద్రి గారు కలెక్టర్, ఇప్పుడు CMOలో ఉన్నారు, వారు మన తెలంగాణ CMOలో ఉన్నారు, గతంలో PMOలో ఉండే, అంతకుముందు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నారు వారు. ఆ టైంలో మా జనం కోసంకు ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చిపోయినారు. మీరు లేక్స్, గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్లో చాలా చక్కని ముందు చూపు చూసి మంచి ఫిర్యాదులు చేస్తున్నారు, మీరు ప్రొటెక్షన్, పబ్లిక్ ప్రాపర్టీలను ప్రొటెక్షన్ చేస్తున్నారు, మీరు ఇదే విధంగా కొనసాగించండి అని ఒక అప్రిషియేషన్ లెటర్ మాకు ఇస్తూ ఆయన PMOలోకి వెళ్ళిపోయాడు. తమ్మిడికుంట ఈ ఇష్యూ గురించి చెప్పండి ఒక్కసారి. తమ్మిడికుంట విషయానికి వస్తే 2012లో మేము లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది జనం కోసం. మేము ఇచ్చిన ఫిర్యాదులల్లా తప్పని పరిస్థితులలో ఇరిగేషన్ అధికారి, నార్త్ ట్యాంక్స్ డివిజన్ EE, తమ్మిడికుంట చెరువు కాంపౌండ్ వాల్, చెరువు ఎన్ కన్వెన్షన్ చెరువు కాంపౌండ్ వాల్ తమ్మిడికుంటలో ఉన్నదని ఒక్క లైన్ మాకు ఇస్తే, అది బేస్ చేసుకొని లోకాయుక్తలో 2012లో మేము ఫిర్యాదు చేస్తే లోకాయుక్త స్వీకరించి అందరు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు దీని విషయంలో సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే లోకాయుక్తను కూడా ఎవరు పట్టించుకోలేదు 2012లో. 2013లో మా రిప్రజెంటేషన్స్కు, మా RTIలకు తహసీల్దార్ షేర్లింగంపల్లి 2 RTI కాపీలు ఇచ్చాడు మాకు. ఆ RTI కాపీలు ఏంటి అంటే, ఒకటేమో తమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటలు ఉందని ఒక రిపోర్టు RTIలో FTL, ఇంకొక రిపోర్టు 21 ఎకరాలు ఉన్నదని 2 రిపోర్ట్లు మాకు FTL మ్యాప్లు ఇచ్చారు 2013లో. మా కేసు అక్కడ జరుగుతూనే ఉంది. ఒక్క కేసు కాదు, 40 కేసులు చెరువుల మీద ఇంకా పెండింగ్ ఉన్నాయి లోకాయుక్తలో. 2010, 2012 నుంచి మేము కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా తమ్మిడి చెరువులోకి FTL లెవెల్లోకి ఉందని చెప్పి, అసలు తమ్మిడికుంట చెరువు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, తర్వాత ఎన్ని ఎకరాల్లో ఉంది, FTL జోన్ ఎంత, బఫర్ జోన్ ఎంత, ఐడియా ఉందా? లోకాయుక్తలో మా కేసు ఈ మధ్య కాలంలో ఈ 24లో క్లోజ్ చేశారు. ఏమేమి క్లోజ్ చేశారంటే, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ దీనికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకోవాలి, చెరువును కాపాడాలని చెప్తూ క్లోజ్ చేసేసారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, EE ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ బుద్ధభవన్లో ఉంటుంది, ఆయన ఏమిచ్చిండు రిపోర్టు లోకాయుక్త కంటే, ఆ ఆర్డర్ క్లోజింగ్ కాపీలో మాకు తల బద్దలైపోయింది. మేము ఇంతే ఏమిచ్చిండు, 29 ఎకరాల 24 గుంటలు తమ్మిడి చెరువు విస్తీర్ణం ఉంది. ఇందులో 3 ఎకరాల 30 గుంటలు FTL బఫర్ జోను ఎన్ కన్వెన్షన్ ఉంది. ఈ రిపోర్టు లోకాయుక్త క్లోజింగ్లో ఇచ్చిన తర్వాత అది బేస్ చేసుకొని 2013లో ఇచ్చిన 2 FTL మ్యాపులు తీసుకొని లోకాయుక్త క్లోజింగ్ రిపోర్టు, అంతకుముందు ఇరిగేషన్ ఇచ్చింది, గతంలో ఆ చెరువు మీద పెట్టిన కొన్ని FIRలు, తహసీల్దార్పై అన్నీ తీసుకుపోయి 20వ తారీఖు నాడు రంగనాథ్ గారికి మేము తిరిగి కంప్లైంట్ చేస్తే, మరి వారు కూడా మొదలు ఏమన్నారంటే, ఈ ఒక్క కాంపౌండ్ వాలే వస్తుందా అని అంటే, చూడండి సార్ ఆర్డర్ కాపీ చూడండి అంటే,
ఆయన చూసి ఆశ్చర్యపోయిండు. 2021లో ఇరిగేషన్ వాళ్ళు వేసిన రిపోర్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి 3 ఎకరాల 30 గుంటలు కబ్జాలో ఉంది, 29 ఎకరాల 24 గుంటలు చెరువు విస్తరణ అని చెప్పిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి. అంటే మొత్తం కన్వెన్షన్ అంతా కూడా దీంట్లో ఉంది, FTL లో కన్వెన్షన్ అవతల కూడా ఇక్కడ నీళ్ళకే వస్తుంది. కూడా ఉందా? అవతల కూడా ఇప్పుడు కట్టిన బిల్డింగులు ఉన్నాయి కదా, దాని మీద మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టారు రెవెన్యూ వాళ్ళు అప్పుడు కడుతుంటే FTL బౌండరీలు తీసేసిరని. ఓకే. అంటే ఎన్ కన్వెన్షన్ తో పాటు దాని చుట్టుముట్టున్నాయి. అసలు మీకు ఒక విషయం చెప్తా నేను. ఎన్ కన్వెన్షన్ పక్కకు బండి ఉంది, చెరువు కట్ట. ఈ కట్ట పూర్తి స్థాయిలో నింతే ఓకే బఫర్ జోన్ ఎక్కడొస్తుంది తెలుసా? శిల్పకళా వేదిక శిల్పారామంలో నీళ్లు నిల్వాల. అబ్బో, ఇది చూడండి, ఇది చెరువు. మరి ఇప్పుడు ఒక 5 సెంటీమీటర్ల హైటెక్ సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది? రోడ్ల మీదకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? తమ్మిడి చెరువు, దాని పక్కకున్న కాయదమ్మ కుంట, దాని ఇటు పక్కన ఉన్న మేడికుంట, ఖానమెట్లో ఉన్న మేడి, ఇవన్నీ కబ్జాలు అయిపోయినాయి. ఇవన్నీ కేసులు ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ప్రతి దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర ఉన్నాయి. మేము ఫైట్ చేసిన వివరాలు ఉన్నాయి, అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఉన్నాయి, దాని విస్తరణ ఎంత అనేది ఉంది. ఇప్పుడు వచ్చిన హైడ్రా ఏదైతుందో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జనం కోసం భావిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా కమిషనర్ నియమించిండో ఆయన చాలా చిత్తశుద్ధితో నీతివంతమైన వ్యక్తి. ఆయన అనుకున్నది చెరువులను కాపాడాలా. ఒక్క చెరువును కాపాడితే సరౌండింగ్ 3 కిలోమీటర్ల దూరంలో భూగర్భ జలాలు పెరుగుతాయి. 3 కిలోమీటర్లు రౌండ్. ఇప్పుడు ఇది కోర్టు వరకు వెళ్ళింది, ఆల్రెడీ కోర్టులో ఉంది, మాది ఎక్కడ బఫర్ జోన్లో లేదు, అది పట్టా భూమి, మాది అన్ని రూల్స్కి రెగ్యులేషన్స్కి అనుగుణంగానే ఉంది. ఒకవేళ అలాంటిది ఏమన్నా కోర్టు చెబితే అది బఫర్ జోన్లో ఉందని లేకపోతే FTLలో ఉందని చెబితే మేమే కూల్చివేసుకుంటాము, ఇది మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు అని చెప్పేసి నాగార్జున గారు Xలో పోస్ట్ చేశారు. మ్యాప్ క్లియర్గా ఉంది. 29 ఎకరాల 34 గుంటలు, అందులో కానామేట రెవెన్యూ దాంట్లో 3 ఎకరాల 30 గుంటలు వచ్చింది. గురుకుల భూములు, మిగతా ఈ గురుకుల భూములు ఆ 10 ఎకరాలల్లో 3 ఎకరాలు ఇక్కడ పోతే 7 ఎకరాలు గురుకుల ట్రస్ట్ భూములలో పర్మిషన్ ఇస్తారా? ఎట్లా ఇచ్చారు నీకు పర్మిషన్? గురుకుల ట్రస్ట్ భూములు వాళ్ళకి పర్మిషన్ లేవు, కట్టేసుకుంటారు అక్రమ నిర్మాణాలు. ఒక్క గజానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ప్రలోభ పెట్టి కోర్టులో కేసు నడుస్తుంది. గురుకుల భూములు అవన్నీ ట్రస్ట్ భూములు అవన్నీ. ఈ గురుకుల భూములు 7 ఎకరాలు గురుకుల భూములు కొన్నా అన్నాడు, నడవదు కదా అది, ఆ డాక్యుమెంటే నడవదు. గురుకుల భూములలో పర్మిషనే లేదు కదా. 7 ఎకరాలు గురుకుల భూములు, 3 ఎకరాలు 3.5 ఎకరాలు 4 ఎకరాలు ఖానామెట్ చెరువు. ఖానామెట్ రెవెన్యూలో వచ్చిన తమ్మిడికుంట చెరువు. ఎట్లా పర్మిషన్ వస్తుంది దానికి? ఏ విధంగా వస్తుంది? మరి ఇప్పుడు హైకోర్టు కూడా మీకు ఇస్తుంది, ఎవరికైనా స్టే ఇస్తుంది. డాక్యుమెంట్ తీసుకుపోయి పెట్టిన తర్వాత స్టే ఇస్తుంది. తర్వాత అన్ని వాదోపవాదనలు జరిగిన తర్వాత మంచేది చెడేది వీళ్ళు కూడా చూపుతారు. డాక్యుమెంట్ ఏంది పరిస్థితి ఏంది చూపిన తర్వాత హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుంది. న్యాయస్థానం మీద మనకు అందరికీ నమ్మకాలు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు మెమరబుల్ ఆర్డర్స్ ఉన్నాయి గతంలోనే. ఈరోజు హైకోర్టు ఒక డాక్యుమెంట్ చూసి చేయమన్నది, కానీ అది మొత్తం చెరువు కనిపిస్తుంది కాబట్టి చేసింది హైడ్రాది ఏ మాత్రం ఇక్కడ తప్పులేదు. రంగనాథ్ గారికి అందరం అండగా నిలబడాలా, చెరువులను కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి. ఇలాంటి సెన్సేషన్ చేస్తేనే చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేసే కొడుకులకు పడాలా. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీ మీడియా కూడా చాలా చక్కని పాత్ర పోషిస్తుంది. గత 4 రోజుల నుంచి 15 ఏళ్ళ నుంచి మాకు ఇట్లా సహకరించనుంటే 100 చెరువులను మేము కాపాడేవాళ్ళం. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? 200 చెరువులే ఉన్నాయంట కదా. 500 చెరువులకి 300 చెరువులు పోయాయి అని చెప్తున్నారు ఇందాక సోల్ వాళ్ళు. ఇప్పుడు నేను సోల్లో సభ్యుని. అదే సోల్లో ముందరము దుబ్నా తోటి, తర్వాత జస్విన్ గారితోటి, ఓకే, మా రాజకుమారు మా జనం కోసం ప్రధాన కార్యదర్శిగా ఉండి అందరం కలిసే పనిచేసినాం. ఆ తర్వాత జనం కోసం 2010లో 2005 నుంచి అది నడిచింది. 2010లో మేము అందరం ఫామ్ చేసినాం. వాళ్ళు చేసే వేదికలతో వాళ్ళు చేస్తారు, మేము చేసే వేదికలతో మేము చేస్తాము. ఒక్కొక్కరి పోయే విధానంలో కొంచెం తేడా ఉంటుంది అంతే. సరే, ఇప్పుడు మొత్తానికి అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. హైడ్రా కూడా ఇది మరి అందరూ చాలా మెచ్చుకుంటున్నారు, ప్లస్ పాయింట్ అనే అంటున్నారు. నెక్స్ట్ ఇంకా చాలా మీ దృష్టిలో చాలా ఉన్నాయి, వాటన్నిటిని కాపాడే ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు కదా మీరు. నెక్స్ట్ ఏంటి చెప్పండి. నేను ఒక 40 కేసులు లోకాయుక్తలో ఫైల్ చేశాను. మా జనం కోసం ఫైల్ చేసినందుకే హైదరాబాద్ చెరువులకు ఈ ఫెన్సింగ్ FTL గుర్తింపు అనేది లోకాయుక్త ఆదేశాలతో మా కేసు ద్వారానే వచ్చింది. ఓకే. తర్వాత
ప్రభుత్వ భూములను నేను ఒక 400-500 కోట్ల ప్రభుత్వ భూములను ప్రొటెక్ట్ చేసిన ఇక్కడ. ఓకే 100, 101, 28 ఓకే గోకుల్ ఫ్లాట్స్ ఇవన్నీ వీటికి సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది. నా దగ్గర ఉన్న ఫైల్స్ ఒక 100 ఫైల్స్ ఉంటాయి, అట్లనే ఉన్నాయి. ఒక్క ఫైల్ మాత్రమే తీసిన బయటికి. వారానికి 15 రోజులకు ఒక ఫైల్ సెన్సేషన్ తీస్తారు, ఖచ్చితంగా. మరో వారం 10 రోజుల్లో మరో సెన్సేషన్ క్రియేట్ తప్పకుండా. చేస్తారన్నమాట భాస్కర్ రెడ్డి గారు. మండే అనుకుంటున్నా, ఒక బహుశా మండే కాకుండా మళ్ళీ మండే వరకు అయితే. మళ్ళా మండే వరకు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు గుడిసెలు వేసుకున్న జోలుకోలేదు నేను. అదే అదే ఒక 50 గజాలు ఎవరైనా కబ్జా పెడితే వాళ్ళ జోలుకోలేదు. ఒక బిల్డర్ ఏదన్నా 500 గజాలు ఉండి పక్క ఒక 20-30 గజాలు పెట్టుకుంటే వాళ్ళ జోలుకోలేదు. ఓకే 500 గజాలు కబ్జా చేస్తే తప్పు. ఒక పేదవాడిది ఒక గుడిసె వేసుకుంటే ఎక్కడ పోలేదు. ఒక అంజయ్ నగర్లో కానీ, ఒక ఎంఏ నగర్లో కానీ, కేశవ నగర్లో కానీ, గౌల్దొడ్డి ఇవన్నీ అప్పుడు మేము అప్పుడు లేఅవుట్లు వేసి ఇచ్చినాయి బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఓకే. దత్తాత్రేయ గారి సమక్షం. ఓకే చూద్దాం, పేదవాడికి సాయం చేయడం కోసం ఇంకొంతకాలం ఇదే విధంగా. థ్యాంక్ యూ ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.